హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేము ఊరికి వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో ఇవాళ మా చిట్టి రాజా లుక్ ఎట్లా ఉందో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగో చిట్టి రాజా. ఈ చిట్టి రాజా డ్రెస్ చూడండి ఎట్లుంది. కాళ్ళు చేతులు అన్నీ ప్యాకప్ అయిపోయినాయి. ఇక చూడు, ఇక మొత్తం కాళ్ళు చేతులు అంతా ప్యాకప్ అయిపోయింది. ఎట్లా అంటే కుందేలు పిల్లల లెక్క అయిపోయింది ఈమె. మా పెద్ద పాపనేమో వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సడన్గా ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక మా చిట్టి రాజుతోనైతే వెళ్తున్నాము. ఇంటికి పోయిన తర్వాత మా నాన్న ఎంత మొత్తుకుంటాడో అర్థమవుతలేదు. పెద్ద గొడవనే చేస్తాడు ఆయన, మా పెద్ద పాప రాకపోతే. సో ఫైనల్గా మా మిసెస్ కూడా రెడీ అయిపోయింది. ఊరికి బయలుదేరుతున్నాము. చెప్పటి రాజా లేకుండా ఊరికి వెళ్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ మా నాన్న అయితే గట్టిగా వేసుకుంటాడు. ఫస్ట్ బాగా తిడతాడు. ఏమో చెప్పలేం, నైట్కి అయితే గొడవ కూడా అవుతుండొచ్చు నాకు తెలిసి. చూద్దాం ఆయన సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది. అది కూడా వీడియో తీస్తాను చూడండి. చాలా మంచి జరంత మందు పడ్డదంటే ఫుల్గా ఆడతాడు ఇక ఆయన. దానికి మా చిన్న పాప కంటే కూడా మా పెద్ద పాప మీదే ప్రేమ ఎక్కువ ఆయనకు. ఎందుకంటే ఆమెనే కదా ఆయనతో ఎక్కువ రోజుల నుంచి ఉంటుంది. ఇక ఆయన వచ్చిందంటే ఆయనతో పాటే ఉంటుంది, ఆయనతో పడుకుంటుంది, ఆయనతో పాటే అన్నం తింటుంది. సో అందుకని ఆమెను ఎక్కువ లైక్ చేస్తాడు. సో ఇప్పుడు ఊరికి వెళ్ళిన తర్వాత చూడమైన సిచ్యువేషన్ ఎట్లుంది. ఇంకా సడన్గా ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఛానల్ అవుతుంది వీడియోస్ చేసి అని చెప్పి మళ్ళీ వీడియో అయితే చేస్తున్నా. సో ఇప్పటి నుంచి ఇంకా వీడియోస్ చేయాలని కూడా అనుకుంటున్నా. టైం దొరకక వీడియోస్ చేయడం అయితే లేదు, కానీ వీడియోస్ చేయాలని అయితే చాలా ఇష్టం నాకు. వెళ్తూ వెళ్తూ టీ తాగడానికి అయితే ఒక హోటల్ దగ్గర ఆగాము. అక్కడ మా చిట్టి రాజా మంచిగా టైంపాస్ చేస్తూ ఆడుకుంటుంది. ఎందుకు ఆమె ఇవాళ చాలా యాక్టివ్ అంటే చాలా యాక్టివ్గా ఉంది. మగ్గు తీసుకుంది వాటర్ తాగడానికి. ఆ మగ్గులో వాటర్ అంట తనే తాగుతుందంట, మేము తాగిపోయొద్దంట. తలనొస్తుందని చెప్పి టీ తాగడానికి ఆగినాము. టీ మాత్రం అస్సలు బాగలేదు, మూడ్ ఆఫ్ అయిపోయింది. అస్సలు నచ్చలేదు తనకు టీ. అమ్మమ్మ తాను ఉన్నది. మా నాన్న ఇంటికి వెళ్ళగానే మా పాప గురించి అడుగుతానని చెప్పాను కదా, ఫస్ట్ అదే అడుగుతున్నాడు. అదే టాపిక్ నడుస్తుంది, దానికి మేము సమాధానం చెప్తున్నాము. చూడండి, మా నాన్న ఇంటికి వెళ్ళగానే పిండి, మిరపకాయ పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ తెప్పించిండు పండగ చేయడానికి. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు అవన్నీ చేసుకోవాలి. బజ్జీలు చేసుకోనికే పిండి తడుపుతున్నాము. ఇప్పటిదాకా మిర్చిలకు అయ్యింది, బజ్జీల కోసం తడుపుతున్నాం పిండి. ఇక ఇప్పుడైతే 2 కిలోల పిండితో సరిపోయింది. కానీ ఒకప్పుడు అయితే 10-15 కేజీల పిండితో పండగ చేసేవాళ్ళము. కనీసమైన 4-5 నూనె ప్యాకెట్లు అయిపోయాయి. ఇప్పుడు మాత్రం ఒక్క నూనె ప్యాకెట్తో సరిపెడుతున్నాము. ఆ చిన్న పొట్టి వేడి ఆలు బజ్జీలు వేస్తుంది. ఆలు బజ్జీల తర్వాత మిరపకాయ బజ్జీలు వేస్తుంది. మా నాయనకు మిరపకాయ బజ్జీలు ఎక్కువ వేయాలంట, ముందే చెప్తున్నాడు. బజ్జీల షాప్ పెడితే మంచిగా అవుతాయి. టేస్ట్ కూడా బాగున్నాయి. ఆల్రెడీ నేను టేస్ట్ చేసినాను. మేము చేసుకున్న బజ్జీలు అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ అన్నం తింటూ ఇవి తింటూ ఎంజాయ్ చేస్తాం. కానీ చాలా లేట్ అయిపోయింది 2 కిలోల పిండి చేసేవరకు. నైట్ 10 కావస్తుంది. ఊర్లో నైట్ 10 అంటే చాలా ఎక్కువ టైం ఇది. వేడివేడి పప్పు, వేడివేడి అన్నం, అందులోకి బజ్జీలు, మంచి కాంబినేషన్. వేడివేడి పప్పుతో అన్నం తినుకుంటా బజ్జీలు తినండి, గ్రేట్ కాంబినేషన్ ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఊర్లో పాస్బుక్కి ఆధార్ కార్డ్ అటాచ్ చేస్తున్నారంట. సో దానికోసం అని చెప్పి ఊళ్ళో గ్రామ సంఘం దగ్గరికి అయితే వచ్చాము. ఊర్లో మాకు చిన్న పొలం ఉంటుంది, అందులో మా నాన్న జొన్న చెట్లు పెట్టిండు. సో దాన్ని చూపిస్తాను తీసుకొచ్చిండు. కానీ అక్కడ కలుపు ఎక్కువ అయిపోయింది, కానీ కలవడం చేయలేరు. ఇంకా జొన్న చెట్లు వేసిండ్రు అక్కడ. అవి పెద్దగా జొన్నలు కాసే వరకు ఏ టైం పడుతుందో ఏమో. కమకమరాలు తెంపుతున్నావు ఒకటి, ఇక్కడ ఫ్రీగా తెంపుతున్నావు. హైదరాబాద్లో అయితే ఎంత మూల దొరుకుతుంది? జస్ట్ 90 రూపాయలు మాత్రమేనా? ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు, ఎన్ని పూలు ఉన్నాయి తెలుసా? చూడడానికి తక్కువ అనిపిస్తున్నాయి కానీ చెట్టు నిండా పూలే. కింద కూడా రాలిపోయాయి. మెయిన్గా మేము ఊరికి వెళ్ళిన పని అయితే కాలేదు. దానికోసం అని చెప్పి కొంచెం మూడ్ ఆఫ్లో సరదాగా పాటలు వింటూ అలా సన్నటి వర్షంలో హైదరాబాద్కి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఒక కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ అయితే చేసేద్దాం మరి.